రణవీర్ సింగ్ అయితే దుమ్ము లేపాడు అసలు. యాక్టింగ్ మాత్రం అదిరింది రణవీర్ సింగ్ది. ఈరోజు నేను దురంధర్ 2 మూవీకి వెళ్తున్నాను. నేను దురంధర్ 1 కూడా చూడలేదు, అది మిస్ అయినా అని చెప్పేసి నా మనసులో ఉంది. అయితే నేను ఇప్పుడు దురంధర్ 2 మూవీకి వెళ్తున్నాను. దురంధర్ 2 మూవీ చూసిన తర్వాత రివ్యూ ఎలా ఉంది అనేది కూడా నేను మీకు చెప్తాను. ఇంకా అక్కడ థియేటర్ ఎలా ఉంది, అక్కడ వాతావరణం ఎలా ఉంది అని కూడా మీకు చూపిస్తాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నైట్ బుక్ చేసుకున్నాను, ఎందుకంటే పగులు ఆఫీస్ ఉంది కాబట్టి ఈ నైట్లోనే నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఎక్కువ థియేటర్లు ఏఎంసి, సినీమార్క్, రీగల్ అని ఈ 3 నెట్వర్క్ ఉన్న థియేటర్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ మనకి కొన్ని చోట్ల రీగల్, సినీమార్క్లో ఇక్కడ ఇండియన్ మూవీస్ ఎక్కువ ఆడతాయి. ఇక్కడ అమెరికాలో తెలుగు మూవీస్కి బాగా డిమాండ్ ఎక్కువ. మన వాళ్ళు ఇంకా తెలుగు మూవీస్ అంటే మరి ఎగబడతారు కదా. మనం ఎన్ని ఇంగ్లీష్ మూవీస్ చూసినా కానీ హిందీ లేకపోతే తెలుగు మూవీస్ చూడకపోతే మనసు కొంచెం లాగినట్టుంటుంది. కాబట్టి నేను కంపల్సరీగా హిందీ లేకపోతే తెలుగు మూవీస్ చూస్తాను. నేను ఇప్పుడు వెళ్ళేది సినీమార్క్ థియేటర్కి, ఆర్ సెంచరీ అని కూడా అంటారు ఇక్కడ. అక్కడ దురంధర్ 2 మూవీ ఆడుతుంది. వెళ్ళాక నేను ఆ థియేటర్ని చూపిస్తాను. ఇదిగోండి, ఇదే మూవీ థియేటర్, సెంచరీ థియేటర్. ఈ మూవీ చూడటానికి చాలామంది వచ్చారు. ఇప్పుడు మనం థియేటర్ లోపలికి వెళ్తున్నాం. నంబర్ 5 ఇచ్చారు. D8 9 7 6 5. That's the one. Let's go inside. హలో ఫ్రెండ్స్, సినిమా మొత్తానికైతే చూసేశాను. సినిమా అయితే నాకు బాగా నచ్చింది, ఒకసారి చూడొచ్చు. మన హీరో పంజాబ్ నుంచి రా ఏజెంట్ లాగా మారి పాకిస్తాన్కి పోయి పాకిస్తాన్లో ఉన్న టెర్రరిస్టులని, ఇండియాకి కీడు చేసే వాళ్ళని ఎలా చంపుతాడు అనేది ఈ సినిమా. సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా ఈ సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఇంగ్లీష్ సాంగ్స్ ఎక్కువ పెట్టారు. హిందీ సాంగ్స్ ఒక 2-3 ఉన్నాయి. ఇంకా కాకపోతే ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. నాతో పాటు సినిమా చూస్తున్న వాళ్ళు కూడా ఎవరు బయటికి పోలేదు. కాబట్టి సినిమా బాగున్నట్టే కదా వాళ్ళకు కూడా. కాబట్టి ఒకసారి తప్పక చూడవచ్చు. ఇది ప్యాట్రియట్ రిలేటెడ్ మూవీ కాబట్టి ఒకసారి కంపల్సరీ చూడొచ్చు. 3 hours 40 minutes దాకా ఉన్నట్టుంది. కాబట్టి మీరు టైం ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి. రణవీర్ సింగ్ అయితే దుమ్ము లేపాడు అసలు. యాక్టింగ్ మాత్రం అదిరింది రణవీర్ సింగ్ది. అదేనండి నా సినిమా జర్నీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ ఇంకో జర్నీలో కలుద్దాం. అంతవరకు సెలవు.